ఎక్కడికి వెళ్ళిపోతున్నాను చూస్తున్నారా? ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తారా? ఇంతకీ అమ్మాయిలకు కానీ ఆడవాళ్ళకి కానీ బంగారం అంటే ఎంత ఇష్టం? ఆన్సర్ చెప్పాలంటే చాలాసేపు పడుతుంది. ఇంకా ఆబ్వియస్లీ నన్ను అడిగినా అదే ఆన్సర్ చెప్తాను. సేమ్ ఆన్సర్. నాకు బంగారం అంటే చాలా 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 ఇష్టం. ఈ రోజు నుంచి ప్రతి వారం మన లోకల్ టీవీలో బంగారు మహాలక్ష్మి అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో అందులో ఏముంటాయంటే మీకు నచ్చిన మీరు మెచ్చిన డిజైన్స్, బంగారానికి సంబంధించిన వాటి గురించి అన్ని డీటెయిల్స్ మీకు చెప్పడానికి నేను మానేపల్లి జ్యువెలర్స్కి వచ్చాను. ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉంటాయి, ఎలాంటి టైప్ ఆఫ్స్ ఉన్నాయి, కొత్త కొత్త రకాలు ఏమున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలని నాకు ఆతృతగా ఉంది. తెలుసుకోవాలి, చూడాలి, ఆ తర్వాత మీరు కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు నన్ను ఫాలో అవ్వాల్సిందే. కమ్ ఆన్, ఫాలో మీ. ఇందాక వచ్చినప్పుడు నా గెటప్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూసారు కదా. అంటే నన్ను టోటల్ చేంజ్ చేసేసారు. ఇందాక చుడీదార్లో చాలా సింపుల్గా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ నగలు పెట్టుకోవాలో అర్థం కానని కలెక్షన్ ఇక్కడ ఉంది. చాలా బాగా నచ్చింది. ఒక శారీ ఇచ్చారు, దానికి సెట్ అయిన జ్యువెలరీ కూడా ఇచ్చారు. సో గాజులు, జుంకాలు, నెక్లెస్. కానీ నా దగ్గర ఏదో ఒకటి మిస్ అవుతుంది కదా. అర్థమై ఉంటుంది, కొంచెం క్లోజ్కి వెళ్తే తెలుస్తుందేమో కదా. సో ఏదో మిస్ అయ్యింది. ఆ మిస్ అయింది ఏంటో మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అనేటప్పటికీ అమ్మాయిలు చక్కగా మంచి మంచి వడ్డానాలు పెట్టుకుంటారు. ఇక్కడ చాలా రకాల వడ్డానాలు ఉన్నాయి. నాకే దీని గురించి సరిగ్గా డీటెయిల్స్ తెలీదు. సో గోపి గారు చెప్పడానికి రెడీగా ఉన్నారు. వీటి డీటెయిల్స్, డిజైన్స్ ఎంతలో దొరుకుతాయి, ఎలా చేయించుకోవచ్చు, ఇవన్నీ తెలుసుకున్నాం. ఓకేనా? హాయ్ గోపి గారు. ఓకే, ఇక్కడ చాలా వడ్డానాలు పెట్టారు. నాకు అన్ని పెట్టుకోవాలని ఉంది, కానీ ఒక్క వడ్డానం కూడా ఇవ్వలేదండి. అఫ్ కోర్స్ గాజులు ఇవన్నీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. బట్ ఇప్పుడు నాకు వీటన్ని డీటెయిల్స్ తెలియాలి. కొన్ని చూస్తే చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, సపరేట్గా ఉన్నాయి, తర్వాత అన్ని ఫ్యాన్సీ డిజైన్స్ ఉన్నాయి. ఫస్ట్ మాకు దేని గురించి చెప్తారు? ఓకే, ఇది సపరేట్గా ఉంది, ఒకసారి దీని గురించి చెప్తారా నాకు? తప్పకుండా అండి. ఫస్ట్ మనం వడ్డానాలు చూస్తున్నప్పుడు ఇవన్నీ ట్రెడిషనల్ కేటగిరీ కిందకి వస్తాయి. ట్రెడిషనల్ గా రేకు వడ్డానాలు అంటారు. సో ఇందులో ద స్పెషల్లీ ఈ పర్టికులర్ వడ్డానం ఏంటంటే, నార్మల్ గా మీరు వడ్డానాలు చూస్తారు కెంపులు పచ్చలతో, స్పెషల్ గా అన్కట్ డైమండ్స్ తో క్రియేట్ చేసింది. డైమండ్స్ అంటే అన్పాలిష్ అన్కట్ డైమండ్స్, రియల్ డైమండ్స్. ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అన్కట్ డైమండ్స్ లో వస్తుంది. యూ కెన్ సీ ద లుక్ ఆన్ షైన్ ఆఫ్ యువర్ అన్కట్ డైమండ్స్. నిజమే, చాలా బాగుంది. డిజైన్ కూడా చాలా బాగుంది. ఐ థింక్ రాధాకృష్ణులు కదా. ఇందులో రాధాకృష్ణ ఉంది, లక్ష్మి ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇందులో చూసేది మీరు రాధాకృష్ణ. ఎంటైర్లీ కూడా ఇది 100% హ్యాండ్ మేడ్ తో చేసింది. ఎంటైర్లీ 100% హ్యాండ్ మేడ్, వాటర్ వర్క్ లుకింగ్. అండ్ ఈవెన్ దీని మాస్టర్ పీస్ అదే. సో ఇట్స్ నాట్ సంథింగ్ కాపీ డిజైన్. అండ్ ఇది ఎక్స్క్లూజివ్ గా మా డిజైనర్స్ తో డిజైన్ చేసి చేసిన పీసెస్. ఇప్పుడు మీరు వడ్డానం తీసుకున్నారు, మీలాంటి ఇంకో వడ్డానం ఎక్కడ కనిపించదు. ఎక్స్క్లూజివ్ డిజైన్ పీస్. అంటే స్పెషల్ గా ఉండాలి అంటే యూ కెన్ లుక్ అట్ దిస్. ఇందులో మీకు అన్కట్ డైమండ్స్ లో 150 గ్రాముల నుంచి స్టార్ట్ అయ్యి 300 గ్రాముల వరకు ఉన్నాయి. అండ్ ఇందులో వీ హ్యావ్ ఆల్ ద సైజెస్. 30 ఇంచుల నుంచి 45 ఇంచుల వరకు సైజెస్ అవైలబుల్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇది ఎన్ని గ్రాములు ఉంటుంది? ఇప్పుడు 200 గ్రాములు ఉంటుందండి. సైజ్ వచ్చి 40 ఇంచెస్. ఇట్స్ ఫ్రీ సైజ్ అంటారు. ఇందులో రాధాకృష్ణతో పాటు అన్కట్ డైమండ్స్ హంసలు ఇచ్చాము. ఎక్కువ ఇంపార్టెన్స్ బిళ్ళకి ఇచ్చాము. సో వడ్డాన్లో కింది వైపు ఏ మువ్వలు కానీ ఏమి ఇవ్వలేదు. అండ్ ఇందులో వడ్డాన్లో స్పెషాలిటీ ఏంటంటే ముందు వైపే కాకుండా టోటల్ వడ్డాన కార్వింగ్ ఉంటుంది. అంటే వడ్డానం మీరు వెనక నుంచి చూసినా కానీ అందంగా కనిపిస్తుంది. బికాస్ ఇట్స్ ఫుల్లీ కార్వ్. ఓకే ఓకే, స్పెషాలిటీ ఇన్ దిస్. సో ఇప్పుడు ఇది నేను పెట్టుకున్న సెట్ అవుతుంది, ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఫ్రీ సైజ్ అన్నమాట. సో ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎనీ కలర్ సారీ అంటే గోయింగ్ ఫర్ ఎక్కువ రెడ్ ఉన్నాయి. సో రెడ్ సారీ పైకి మ్యాచ్ అవుతుంది, గ్రీన్ ప్యాక్ మ్యాచ్ అవుతుంది కాదు, ఇది దేనికన్నా మీకు మ్యాచ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయొచ్చా దీన్ని? తప్పకుండా. సో ఓకే, అడ్జస్ట్ చేసుకోవడానికి ఇట్లా బెల్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో యూ హ్యావ్ సైజెస్ రైట్ ఫ్రమ్ 35 ఇంచెస్ నుంచి 42 ఇంచెస్ వరకు మీకు హోల్స్ పనిచేసి ఉంటాయి. సో అఫ్కోర్స్ 40 సైజ్ వరకు నాకు అవసరం లేదనుకోండి. బట్ చాలా బాగుంది కదా. రాధాకృష్ణులు పక్కన చూసారు కదా హంసలు. ఓకే, అన్కట్ డైమండ్స్తో చేశారనమాట. సో ఇది హ్యాండ్ మేడ్. ఎంటైర్లీ 100% హ్యాండ్ మేడ్. ఓకే, చూద్దాం ఒకసారి ఎలా పెట్టుకుని. చాలా బాగుందండి. కోర్స్ నా శారీకి బాగా సూట్ అయిందేమో. గోల్డ్ అండ్ మెరూన్ కలర్ మిక్స్ ఉంది కాబట్టి బాగుంది కదా. ఓకే ఓకే ఓకే, ఫ్లెక్సిబుల్ వడ్డానం. ఓకే, సో మీకు ఎక్కువ రాళ్ళ వరకు ఉంటుంది. వెనక వైపు బంగారం రేకు, ముందు వైపు రాళ్ళ వరకు.
కలిపి పెడతారు. అది మిర్రర్ ఫినిష్డ్ ఉంటుంది. అంటే దీనిపైన లైట్ పడగానే బ్రహ్మాండంగా మెరుస్తుంది, స్పార్క్లింగ్ వస్తుంది. చూడవచ్చు ముంట లైట్ పడగానే యూ కెన్ సీ ద స్పార్కల్. అండ్ ఇందులో మధ్యలో వీ హ్యావ్ గివెన్ హ్యాండ్ మేడ్ లక్ష్మి, 3D లక్ష్మి. అంటే దీంట్లో ఫేస్ కార్వింగ్ కానివ్వండి అన్నీ కూడా చాలా బాగుంటాయి. లక్ష్మీదేవి చాలా క్లియర్గా ఉంటుంది. ఇది కూడా ఫ్రీ సైజ్. ఓ దీని ఇలా ఓకే. ఫ్లెక్సిబుల్ వడ్డానం అండి. ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే చిన్న పిల్లలకి ఇంకో వడ్డాన కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో స్క్రూ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోవచ్చు. పిల్లలు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. చాలా బాగుందండి ఇది కూడా. చూసారు కదా ఇందులో పచ్చరాళ్ళు, ఎర్రరాళ్ళు, కెంపులు పచ్చలు పెద్ద సైజ్ లో ఉంటాయి. దాంతో పాటు చిన్న సీజర్స్ ఇచ్చాము. సీజర్స్ ఎందుకోసం అంటే పచ్చల కెంపులు అందాన్ని సీజర్స్ ద్వారా తెలుస్తుంది. వైట్ ఉండడంతో రెడ్ అండ్ గ్రీన్ హైలైట్ అవుతుంది. సో ఈ డిజైన్ కూడా మీ దగ్గర వాళ్ళే డిజైన్ చేశారు. సో ఎక్స్క్లూజివ్ గా మీ దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఓకే. సో నార్మల్ గా మీరు చూస్తుంటే నార్మల్ గా మీరు చూస్తారుగా మీ ఇంట్లో ఉన్న వడ్డానాలు, మీ చుట్టాల్లో ఉన్న వడ్డానాలు ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. అంటే వాళ్ళ దగ్గర ఉన్న వడ్డానాలు కాకుండా వెరైటీగా డిఫరెంట్ గా ఉంటుంది. అవునండి. ఇది ఫ్లెక్సిబుల్ అండి, మీరు చూస్తున్నారు. ఓ ఇక్కడ కూడా ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబుల్ ఉండడం ఏంటంటే మీరు వడ్డానం పెట్టుకొని కూర్చున్నా మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఒక్కటి ఉండేలా పెట్టుకోవాలనుకున్నా కూడా నేను పెట్టుకోవచ్చు కదా. ఓకే. స్క్రూస్ ఉంటాయి, ఇది ఓపెన్ చేస్తే ఓన్లీ ఒక బిల్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓ వెరీ నైస్. Take your break. ఇంతవరకు మీరు చూసిన రాళ్ళ వడ్డానాల్లో, రాళ్ళ వడ్డానం అంటే రాళ్ళకు స్పెండ్ చేయకుండా రాళ్ళు లేకుండా ప్లేన్ బంగారంలో వడ్డానాలు కావాలన్నా ఆ కేటగిరీ అయితే ఖచ్చితంగా నాదేనండి. రాళ్ళు ఏమీ లేకుండా ప్లెయిన్ గా కొత్త కొత్త డిజైన్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటూ ఉంటాను నేను. మీరు చూసేది ట్రెడిషనల్ వడ్డానం అండి. ఓన్లీ ప్లెయిన్ గోల్డ్, మొత్తం హ్యాండ్ కార్వింగ్ తో ఉంటుంది. నార్మల్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే వీ హ్యావ్ గివెన్ ద బార్డర్. ఈ కింద బార్డర్ మీకు జిగ్జాగ్ గా కనిపిస్తుంది. అవును. మీ వడ్డానానికి ఇంకా ఎక్కువ అందంగా ఇస్తుంది. పైన కూడా వీ హ్యావ్ గివెన్ ద బార్డర్ అంటే ఇట్స్ నాట్ కంప్లీట్లీ స్ట్రైట్, ఇలా టర్నింగ్స్ ఉంటుంది. అండ్ ఇది ఎంటైర్లీ ప్లెయిన్ అండ్ సాలిడ్ గోల్డ్. ఓకే. అండ్ ఇందులో కూడా మీకు ఓన్లీ 120 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ రేంజ్, 12 తులాల నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే తక్కువ వెయిట్ లో గ్రాండ్ కనిపించి ఎక్కువ రాళ్ళ ఖర్చు పెట్టకుండా ఉండాలి అంటే ఇలా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు దీనికి ఎంత వరకు గోల్డ్ పట్టింది? 12 తులాల్లో వస్తుంది మీకు. 12 తులాలు. సరే కదా, ఎంత బాగుంది ఈ డిజైన్. చక్కగా రాళ్ళు లేవు, ఏమీ లేవు. అంటే లైక్ నాలాగా ఇష్టపడే వాళ్ళ గురించి చెప్తున్నాను, చాలా మందికి నచ్చుతాయి. సో ఇంకా డిజైన్స్ ఉన్నట్టున్నాయి మీ దగ్గర. ఇప్పుడు ఫుల్ రాళ్ళది ఇది ప్లెయిన్, ఇలా కాకుండా కొద్దిగా స్టోన్స్ వచ్చి ఎక్కువ బంగారం వచ్చేలా కావాలి అన్నా ఇలా ట్రెడిషనల్ గా వస్తాయి. ఇది మీకు గజలక్ష్మి దీంట్లో చూస్తున్నారు. దీంట్లో మధ్యలో 3D లక్ష్మి ఇచ్చాము. లక్ష్మి క్లారిటీ కూడా మీరు చూడవచ్చు, ఏనుగుల క్లారిటీ కూడా చూడవచ్చు. ఇది ఏంటంటే తక్కువ వెయిట్. ఇది ఎన్ని క్యారెట్స్ లో ఉంటుంది? ఇది అన్ని కూడా హాల్ మార్క్ అండి. ఇది 2 క్యారెట్లు గవర్నమెంట్ హాల్ మార్క్ తో ఉంటుంది. ప్రతి వస్తువు పైన మీకు గవర్నమెంట్ హాల్ మార్క్ ముద్రతో వస్తుంది. ఓకే. అండ్ ఈ వడ్డానంలో ఒక స్పెషాలిటీ ఏంటి, ఇప్పుడు మీరు ట్రెడిషనల్ పట్టు శారీ మీద వేసుకుంటున్నారు. బిల్లలు వచ్చేసి కెంపులు పచ్చలు ఉంటే మీరు ట్రెడిషనల్ గా మ్యాచ్ అవుతారు. ఇదే మీరు ఫ్యాన్సీ శారీ పైన వేసుకోవాలనుకుంటున్నారు. ఇదే వడ్డానంలో వెనక స్క్రూ ఉంటుంది, ఇలా ఓపెన్ చేస్తే బిల్లలు వచ్చేస్తాయి. దీంట్లో ఏంటంటే ఇప్పుడు పట్టు శారీ మీద కాకుండా ఫ్యాన్సీ శారీ వెళ్తున్నారు, ఇలా ఫ్యాన్సీ కలర్స్ తో బిల్లస్ వస్తాయి. దీని మీద కొత్త మీకు ఇప్పుడు నాకు అర్థమైంది, చాలా కొత్త డిజైన్ అన్నమాట ఇది. ఇప్పుడు మీకు అంటే మీ శారీ ఏ కలర్ ఉందో ఆ కలర్ లోకి అంటే కావాల్సిన మ్యాచింగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇట్లా బిల్లలు సపరేట్ గా పెట్టుకోవచ్చు. వావ్, చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఫ్యాన్సీ ట్రెడిషనల్ ఏది కావాలంటే అది నేను చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. చూసారు కదండి, ఒక్క వడ్డానం కొనుక్కుని అవి కొనుక్కుంటే సరిపోతుంది. మనం ఏ శారీ కావాలంటే ఆ శారీకి ఈజీగా మ్యాచింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ ఆల్రెడీ లక్ష్మీదేవికి సంబంధించినవి ఉన్నాయి కదా. అగైన్ ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి. ఇవి తీసేసి ఒకవేళ మీకు ఇవి పెట్టుకోవాలనిపిస్తే ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఎన్ని తులాల్లో వస్తుంది? అది మీకు 130 గ్రాముల్లో వస్తుంది. 130 గ్రామ్స్. ఓకే. 130 గ్రామ్స్ విత్ ఒరిజినల్ బిల్లాస్ తో వస్తాయి. 40 గ్రామ్స్ బిల్లాస్ సెపరేట్. సో మీరు ఎన్ని కలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఓకే, అంటే 3 పీసెస్ వస్తాయి. ఇది విడిగా తీసుకుంటే 15 గ్రామ్స్ వస్తుంది. సో ఓన్లీ సెంటర్ పార్ట్ మీరు చేంజ్ చేసుకోవాలంటే 15 గ్రామ్స్ ఎక్స్ట్రాతో మీకు వచ్చేస్తుంది. ఓకే. వడ్డానాలు ఇంకో కొత్తగా వచ్చిన వెరైటీ ఏంటంటే నార్మల్గా మన వడ్డానాలు ఇలా చూస్తున్నాం.
ఇలా వడ్డానం చూస్తాం, ముందు వైపు రాళ్ళ బిల్లలతో అట్రాక్టివ్ కటింగ్తో అన్నిటితో వస్తాయి. Yes. సో వెనకకు వచ్చేసరికి ప్లెయిన్గా సింపుల్గా ఉంటుంది అని అనుకుంటారు. సో దీన్ని కానీ ఇప్పుడు వీఆర్ గివింగ్ ఎ న్యూ బ్యాక్ బిల్లాస్ అండి, వెనక వైపు కూడా బిల్లాస్ వస్తాయి. ఇలా ఇవి సింపుల్ క్లిప్ ఉంటుంది, ఒకటి వడ్డానానికి హ్యాంగ్ చేయడం అంటే. లైక్ ఎలా హ్యాంగ్ చేయాలి ఒకసారి చెప్పరా? ఇప్పుడు వడ్డానం ముందు వైపు మీరు చూస్తున్నారు డిజైనింగ్ తో, సో వెనక వైపు కూడా వీ కెన్ జస్ట్ పుట్ ఇట్ లైక్ దిస్. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ సేఫ్. నో ప్రాబ్లం కదా, సేఫ్ గానే ఉంటుంది. జస్ట్ ఒక క్లిక్ చేస్తున్నాం కదా. యూ వాంట్ లాక్ ఆల్సో వీ కెన్ గివ్ యూ లాక్ హియర్. ఓకే, మీరు చూస్తున్నారు వడ్డానం ముందు వైపే కాకుండా ఇది వెనక వైపు. ఇది మీ ఇంట్లో ఉన్న వడ్డానం కూడా మీరు సపరేట్ గా కొనుక్కోవచ్చు. అంటే మీ ఇంట్లో ఆల్రెడీ వడ్డానం ఉంది, వెరైటీగా మార్చుకోవాలి, సో ఇలా మీరు బ్యాక్ బిల్లాస్ కూడా తీసుకోవచ్చు. మీకు 30 నుంచి వస్తాయి. మ్యాటర్ అర్థమైంది కదా. ఒకవేళ మీరు వడ్డానం కొనేసుకున్నారు, అయ్యో కొత్త డిజైన్ కొనలేకపోయామే అని మాత్రం ఏం బాధపడిన అవసరం లేదు. చక్కగా మానేపల్లి జ్యువెలర్స్లో బ్యాక్ సైడ్ దీనికి అటాచ్ చేసుకోవడానికి కూడా మంచి మంచి డిజైన్స్తో మనకి బిల్లలు దొరుకుతున్నాయి. ఏం కదండి ఇది? ఓకే, ఇది ఎంత ఉంటుంది దాని రేట్ చెప్పండి ఫస్ట్. స్టార్ట్ అవుతుందండి. ఓకే, గ్రామ్స్ సింపుల్ గా వస్తాయి, 50-60 గ్రామ్స్ అంటే కొద్దిగా గ్రాండ్ గా వస్తాయి. ఓకే ఓకే. సో అంటే ఏ స్టోన్స్ లో అయినా చేయించుకోవచ్చా? ఇవి కూడా వీ హ్యావ్ ట్రెడిషనల్, అంటే కెంపులు పచ్చలతో ట్రెడిషనల్ గా కూడా ఉన్నాయి. ఫ్యాన్సీ సెమీ ప్రెషియస్ స్టోన్స్ తో కూడా వీ హ్యావ్ స్టైలిష్. ఇందాక నుంచి చూస్తున్నాను అక్కడ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి వడ్డానాలు, అవి ఏంటో ఒకసారి. పెద్దలకి కాదు పిల్లలకు కూడా అండి. ఓకే, అంటే ఎన్ని డిజైన్స్ పెద్ద వాళ్ళకు ఉన్నాయి, పిల్లలకు కూడా అన్ని డిజైన్స్ ఉన్నాయి. ఓ సో నైస్ కదా, ఎంత క్యూట్ గా ఉన్నాయో. ఇవన్నీ మీకు 60-70 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. కేవలం 5 పిల్లలు 6 పిల్లల నుంచి స్టార్ట్ అవుతాయి. దీస్ ఫర్ ద సైజ్ ఆఫ్ 1 year నుంచి మీకు 80 years వరకు అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఇవి చిన్న సైజ్, ఇది 3 year సైజ్. దానికి కూడా వీఆర్ గివెన్ లక్ష్మి విత్ స్మాల్ బ్యూటిఫుల్ లీఫ్ వర్క్, 60 గ్రామ్స్ అండి, 6 తులాలు. 6 తులాల్లో ఎంత మంచి వడ్డానం వస్తుందో చూడండి, ఎంత క్యూట్ గా ఉందో. అసలు ఒక్కసారి ఊహించుకుని చూడండి, మీ పిల్లలకి వడ్డానం పెడితే ఎంత బాగుంటుందో. అండ్ దీనికి కూడా సేమ్ స్పెషాలిటీ అనుకుంటా కదండి, స్క్రూస్ వచ్చినాయి సేమ్. ఓకే, సో ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇందాక మీకు చూపించిన డిజైన్స్ మీ పిల్లలకు కూడా సెట్ చేయొచ్చు. రైట్? ఓకే, ఇప్పుడు ఇది కాకుండా వీఆర్ గెటింగ్ ఫ్యాన్సీ స్టైల్ వడ్డానాలు ఆల్సో. అంటే ఇది రేకు వడ్డానాలు కాకుండా చైన్ లాగా ఫ్లెక్సిబుల్ గా ఉండే వడ్డానాలు, ఫ్యాన్సీ కైండ్ వడ్డానాలు అండి. ఓకే, అంటే ఫ్లెక్సిబుల్ వడ్డానాలు. ఆల్రెడీ రేకు వడ్డానం ఉంది ట్రెడిషనల్ గా, సో యూ వాంట్ గో విత్ యాడ్ ఆన్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వడ్డానం. దిస్ ఫ్లెక్సిబుల్ వడ్డానం. ఓకే, సో దీంట్లో ఇదండి మీనాకారీ వర్క్, మీరు చూస్తున్నంత ఎనామిల్ వర్క్ అండి, హ్యాండ్ ఫిలిగ్రీ వర్క్ తో ఎనామిల్. ఓకే ఓకే, ఈ వర్క్ ని ఏమంటారు ఒకసారి మళ్ళీ నాకు? ఫిలిగ్రీ వర్క్ అండి. ఫిలిగ్రీ వర్క్ అంటే హ్యాండ్ వర్క్ అంటే ఫిలిగ్రీ వర్క్, టోటలీ 100% హ్యాండ్. సో ఇది దీంతో పాటు మీరు యాడ్ ఆన్ చేసింది అట్రాక్టివ్ గా కనిపించడానికి ఇట్స్ ఎనామిల్ వర్క్. ఓకే, అంటే ఇవి స్టోన్స్ ఇచ్చారు అండ్ ఇది వచ్చి మీరు చూస్తుంది ఎనామిల్ కానివ్వండి, బార్డర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎనామిల్ వర్క్. అంటే టోటల్ స్టోన్ లుక్ వస్తుంది అనమాట దీనికి. వెరీ నైస్. స్టోన్ కాకుండా అంత గట్టి బంగారమే, అక్కడక్కడ మాత్రం స్టోన్స్ యూస్ చేస్తారు. ఓకే, ఇది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. సో దీంట్లో మీకు సైజెస్ వచ్చేసి 30 inches నుంచి 44 inches దాకా అవైలబుల్. ఓకే ఓకే, వెరీ నైస్ నా. కొత్త డిజైన్ స్పెషల్ గా మాలాంటి అమ్మాయిలకి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. బాగుంది కదా? Take your break. ఓకే, ఇక్కడ చూసిన ఇది ఇప్పుడు మనం చూసిన ఫ్లెక్సిబుల్ వడ్డానం ఇన్ ఎల్లో పాలిష్ లో అండి. సో దీంట్లో వీ హ్యావ్ సమ్ స్టఫ్ ఇన్ యాంటిక్ ఫినిష్. అచ్చా, అందుకేనా ఇది కలర్ చేంజ్ గా ఉంది కొంచెం. ఓకే, ఎల్లోగా మెరుస్తూ ఉంటుంది. ఓకే, యాంటిక్ ఫినిష్. నెక్స్ట్ ఇది మీరు చూసే వడ్డానంలో ఇది యాంటిక్ ఫినిష్ వడ్డానం, అంటే గ్లాసీ కటింగ్ ఉండదు. ఓకే, ఫుల్లీ హ్యాండ్ వర్క్ తో ఉంటుంది వితౌట్ ఎనీ కటింగ్. ఇందులో మధ్యలో మీరు చూసింది కుందన్ వర్క్. ఇంతవరకు మనం చూసిందంటే నార్మల్ క్రౌన్ సెట్టింగ్ తో ఉంటాయి. దిస్ ఇస్ కుందన్ వర్క్ సెట్టింగ్, అంటే మధ్యలో రియల్ కుందన్ డైమండ్స్ ఇచ్చాను. ఓకే, ఇవి డైమండ్స్ అండి? ఇవి యాంకర్ డైమండ్స్ అండి, కుందన్ ఓకే వర్క్. ఓకే, సో ఇవి ఇవన్నీ రూబీస్. రూబీస్. ఓకే, ఇవన్నీ రూబీస్ కూడా ఏంటంటే ఇందాక మనం చూసినట్టు యూనిఫామ్ గా ఉంటాయి. దిస్ ఇస్ యాంటిక్ కాబట్టి క్రూడ్ గా ఉంటాయి, నాట్ యూనిఫామ్. ఓకే, సో నాకు ఈ వడ్డానం చూస్తుంటే మధ్యలో స్క్రూస్ కనిపిస్తున్నాయి. ఇది ఏమైనా అడ్జస్ట్ చేసుకోవడానికి? ఓకే కూడా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు
తల్లి కూతురు అంటే చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నా వాళ్ళు పెట్టుకోవచ్చు. మీరు తీసుకున్నారు దీంట్లో 2 వే కూడా మీరు పెట్టుకోవచ్చు, అంటే వడ్డాన హారంలా కూడా వేసుకోవచ్చు, వావ్ అలా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వి గివ్ అనదర్ రిబ్బన్, సో ఈ స్క్రూ తీసేసి మీరు ఇక్కడ ఫిక్స్ చేసుకుంటే ఇది హారంలా అయిపోతుంది మీకు. అంటే కొంచెం ఇంచుమించు ఇలా అంటారు. ఈ స్క్రూ పైనుంచి వస్తుంది అంటే పర్ఫెక్ట్ హారం లాగే ఉంటుంది. అంటే మీరు హారంలా వేసుకున్నప్పుడు హారంలో ఏది కాంప్రమైజ్ ఉంటుంది, చూడడానికి హారం లాగే ఉంటుంది. అదే విధంగా మీరు వడ్డానంలా వేసుకున్నప్పుడు ఖచ్చితంగా వడ్డానం లాగే ఉంటుంది. అదే ఓకే, అంటే హారము వడ్డానం ఒకే దాంట్లో 2 బెనిఫిట్స్. ఎంత బాగుంది కదా అసలు. నిజంగా నాకు ఇది అంటే మీరు ఇప్పుడు చెప్పింది చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ నాకు అన్ని చూపించారు, ఇక్కడ ఒకటి చాలా కొత్తగా కనిపిస్తుంది, దీని గురించి చెప్తారా? ఇదేంటంటే మీరు ఇంత వడ్డాన హారంలా వేసుకోవచ్చు చూసారు, ఇది వడ్డానాన్ని జడలా వేసుకోవచ్చు, వడ్డానంలా కూడా పెట్టుకోవచ్చు. స్క్రూస్, సో మీకు ఎలా సైజ్ కావాలన్నా అది జడ సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇందాక చూసిన వడ్డానానికి ఇది హారం జడ. సో దీంట్లో కూడా అన్ని సైజెస్ వస్తాయి మీకు, 16 ఇంచులు, 18 ఇంచులు, 22 ఇంచులు, ఎక్కువ 24, 26 ఇంచులు. కావాల్సిన జడ ప్రకారంగా కూడా తీసుకోవచ్చు. ఇదేన్ని గ్రామ్స్ మీకు సింపుల్ గా వెళ్తే 130 గ్రాముల నుంచి వస్తాయి, గ్రాండ్ గా వెళ్తే 200 గ్రాముల నుంచి వస్తాయి. సింపుల్ 130 గ్రాములతో స్టార్ట్ అవుతుందంటే చాలా గ్రేట్ కదా అసలు. చాలా బాగుంది. అంటే అప్పుడు ఎలా కావాలంటే అలా ఏ డిజైన్లో కావాలంటే అది చేసి పెట్టారు. ఓకే, చూడండి ఇది ఎంత బాగుందో. ఇప్పుడు వడ్డానం లాగా నేను ఇది మీకు పెట్టి చూపించలేను, బట్ చాలా బాగుంది చూడండి. సో ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఒకసారి తీసుకోవచ్చా? తప్పకుండా అండి. ఇది టెంపుల్ వర్క్ అంటారు, అంటే పూర్వం మీకు అయ్యో చాలా తేలిగ్గా ఉంది ఇది. దేవస్థానం పైన ఏదైతే మీకు నక్షి వర్క్, దేవుళ్ళు అన్నీ ఉంటాయో ద సేమ్ వర్క్ తో ఇచ్చాము. ఇందులో కూడా హారంకం వడ్డానం వస్తుంది. దీంట్లో మీకు అష్టలక్ష్మి, దశావతారాలు అన్నీ కూడా దొరుకుతాయి వడ్డానాల్లో. ఇది మీరు హారంలో వేసుకోవచ్చు, వడ్డానంలో వేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా. ఇది చూడడానికి హెవీగా ఉన్న, వెయిట్ వైస్ వచ్చి ఓన్లీ 150 గ్రామ్స్. చాలా తేలిగ్గా ఉందండి, చూడడానికి మాత్రమే ఇలా ఉంది. చాలా తక్కువ బంగారంతో నాకు తెలిసి. అంటే క్రియేటివ్ గా కావాలి, డిఫరెంట్ గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇది, అండ్ ఇది కస్టమైజ్ లో చేయిస్తాము. ఇది విల్ టేక్ మినిమం 2 months టైం అండి, 60 days. నాకు ఇంకొక ఐడియా కూడా వచ్చిందండి దీన్ని చూస్తే. ఐ థింక్ ఇది వెనక నుంచి వేసుకున్నా కూడా మంచిగానే అనిపిస్తుంది. వెనక నుంచి చేస్తే ఎనామిల్ వర్క్ ఇస్తాము. దీంట్లో వెనక బేల్ వర్క్ ఇచ్చాము, ఫ్లవర్ వర్క్ ఇచ్చాము, దీని వెనక వైపు ఎనామిల్ వర్క్ కూడా ఇస్తాం కావాలి. సో ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. సో ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. వర్క్ లో కూడా చాలా మంది వడ్డానాలు కావాలని చూస్తారు, కానీ ఇది చాలా ఎక్కడ దొరకవు, ఎందుకంటే చాలా టఫ్ చేయడం, సో అందుకే ఎవరు ఇది మెయింటైన్ చేయరు. ఓకే, నక్షి వర్క్ అంటే ఏంటో అన్నది నాకు క్లియర్ గా చెప్పండి. నక్షి వర్క్ అంటే నార్మల్ గా ఇదంటే గోల్డ్ కార్వింగ్ చేసింది, అంటే బంగారు రేఖ తీసుకొని మొలతో డిజైన్ చెక్కింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు ఇలా ఉన్నాయి, ఇది నక్షి వర్క్, ఇదంతా కూడా వర్క్, ఎక్కడ కూడా మీకు మిషన్ వర్క్ లేదు, అంతా చేయితో నక్షి చేసిందే. అంటే చాలా రోజులు టైం తీసుకుంటుంది, 60 days మినిమం టైం తీసుకుంటాం ఫర్ ఏ ఫుల్ నక్షి వర్క్ వడ్డానం. సో దీంట్లో యూ సీ ద లార్డ్ గణేష్ ఇన్ ద సెంటర్. సో ఇది అగైన్ వడ్డానం లాగా పెట్టుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం హారంలాగా కూడా పెట్టుకోవచ్చు. సో ఇది ఏంటండి, ఈ చైన్ మాత్రం కొంచెం చాలా డిఫరెంట్ గా వచ్చింది. ఇందులో ఏంటంటే ఓన్లీ పెండెంట్ హైలైట్ చేయాలి అంటే ఇప్పుడు ఇది ఉంది, టోటల్ గా మొత్తం గ్రాండ్ గా ఉంది. సో ఈ పెండెంట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా మీకు కావాలి అంటే మీ దగ్గర మీ చేతిలో ఉన్న పీస్ ఇది. సో దీంట్లో ఏంటంటే పెండెంట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా ఉంటుంది. దీంట్లో వీ హ్యావ్ 2 rows 3 rows, అంటే మీరు హారంలో వేసుకున్నప్పుడు ఒక వరుస వేసుకోండి, వడ్డానంలో పెట్టుకున్నప్పుడు 4 వరుసలు తీసుకొని 4 వరుసలు వడ్డానంలో పెట్టుకోవచ్చు ఇలా. ఇంకొక డిజైన్ ఉంది, ఇది కూడా చాలా బాగుంది, ఇది కొత్తగా ఉంది. ఐ థింక్ ఇప్పుడు డిజైన్ అయినా ఇది ఏదైనా పాతకాలపు డిజైనా, చూడడానికి పూర్వం లాగా అనిపిస్తుంది, ఈ లుక్స్ అలా అనిపిస్తుంది. సో నాకు దీని గురించి చెప్పండి ఒకసారి. ఇది పూర్వం డిజైన్, నక్షి గుండ్లు అంటారు, కాస్టే గుండ్ల పైన నక్షి ఇచ్చాము. నక్షి గుండ్లు, ఓకే. ఓకే, దీంట్లో కూడా సీసం గాడెసెస్ అండ్ ఫ్లవర్. వావ్, అవును కదా, ఇక్కడ లక్ష్మీదేవి, వినాయకుడు, మిగతా దేవుళ్ళు మీరు కనిపెడితేనే బాగుంటుంది, ఎందుకంటే మీరు తయారు చేశారు కాబట్టి. సో ఇంట్లో ఇదంటే ఫ్లెక్సిబుల్ గోల్డ్ చైన్, ఫ్లెక్సిబుల్. ఇది వడ్డానంలో పెట్టుకున్నప్పుడు వీ కెన్ గివ్ దట్ సైడ్ ప్లాంటింగ్, హారంలో వేసుకున్నప్పుడు ముందు వైపు ప్లాంటింగ్. ఓకే, చాలా బాగుంది. ఇండివిజువల్గా ఇప్పుడు రేకు వడ్డానికి ఇలా బిల్లర్స్ చాలా ఉంటాయి. సో మీరు ఏ డిజైన్ కావాలి అంటే మన వడ్డానికి మధ్యలో వైపు ఇలా. ఓకే, అచ్చా, ఇందాక అటాచ్మెంట్ ఏదైతే ఉన్నాయో అవి స్క్రూస్తో తీసేసి దీనికి కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇప్పుడు నా థింకింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. అనుకున్నాను వడ్డానాల గురించి ఏం చెప్తారు, ఒక వడ్డానం ఓకే తీసుకున్నా ఇలా పెట్టుకున్నాం, ఓకే ఏముంటుంది నార్మల్ కదా అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇది అన్కట్ డైమండ్ వడ్డానం, ఆ తర్వాత బేబీస్కి సంబంధించింది, ఆ తర్వాత గజలక్ష్మి అంటే అటాచ్మెంట్ చూసారు కదా ఇందాక. నాకు ఇవి అన్ని డిజైన్స్ చాలా బాగా నచ్చేసాయి. అట్ ద సేమ్ టైం డిజైనర్ వడ్డానాలు, ఆ తర్వాత దాన్ని ఏమంటారు సార్,
ఓకే, జడకి సంబంధించింది వడ్డాణం కమ్ జడ, అలా ఆ తర్వాత వెరీ రేర్గా దొరికే వడ్డాణం అండ్ నక్షి వర్క్. ఓకే, సో కొత్త కొత్త పేర్లు, కొత్త కొత్త డిజైన్స్ కూడా నేను తెలుసుకున్నాను. అన్నీ చాలా తక్కువలో చేసుకోవచ్చు, ఇవన్నీ చాలా బాగున్నాయి. సో మరి మీరు ఆలస్యం చేయకుండా తొందరగా వచ్చి మీ డిజైన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే అంటే ప్రజెంట్ ఈరోజు ఏ రేట్ అయితే ఉందో దానికి తగ్గట్టుగా మీరు డిజైన్ కూడా చేసిస్తానని చెప్పారు కదా. తీసుకొని ఎంత రేట్లో కావాలి కస్టమైజ్ కూడా చేసిస్తాను. అంటే కొందరికి పెద్ద సైజ్ కావాలి, కొందరికి చిన్న సైజ్ కావాలి, మనకు కావాల్సిన సైజ్ ప్రకారం కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం బంగారం రేట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ రోజు మీరు ఆర్డర్ ఇచ్చుకున్నారంటే ఐ థింక్ ఈ రోజుకి సంబంధించిన రేట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే మీకు నచ్చిన డిజైన్స్, ఒకవేళ ఇక్కడ డిజైన్స్ నచ్చకపోతే మీరు ఏవైతే చెప్తారో ఆ డిజైన్ చక్కగా చేసి మళ్ళీ మీకు ఇస్తానని చెప్తున్నారు గోపి గారు. చూసారు కదా ఎలా అంటున్నారో. సో ఇంత మంచి కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర, తొందరగా వచ్చి సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు మాత్రం నెక్స్ట్ వీక్ మీరు ఇంకొక కొత్త ఐటెంతో, లైక్ అంటే ఇప్పుడు వడ్డానాలు అయిపోయినాయి, నెక్లెస్, గాజులు, వాడేవారు మీ ఇష్టం ఏదంటే అది సేమ్ ఇలాగే అన్ని డీటెయిల్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.